కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయాలంట? దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయి. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయి. ఎందుకు ప్రభువా అంటే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని అన్నాడు. యేసు ప్రభు అయితే కాలు లేని వ్యక్తికి 38 సంవత్సరాలుగా బెతెస్దా అనబడే కోనేరు దగ్గర పడిపోయినటువంటి వ్యక్తికి కాళ్ళు ఇచ్చి లేపాడు. ఆ యేసు ప్రభు చెబుతున్న మాట, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పడవే. పాత నిబంధన మాట ఏంటి? ఫిలిస్తీయుల్ని, కనానీయుల్ని, అమోరీయుల్ని, హివ్వీయుల్ని, గిర్గాసీయుల్ని, యబూసీయుల్ని నరికే కనికరం లేకుండా. కొత్త నిబంధన మాట ఏంటి? నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే, బయట కాదు, నీ కాలే నిన్ను అభ్యంతరపరిస్తే నరికేసుకో.